ఇన్నోవేటివ్గా ఇదంతా కూడా మట్టి పెరిపించేస్తాం, నీట్గా ఉంటుంది. ఏం డిస్కౌంట్ నేను మళ్ళీ లాజ్ ఉండదు అట్లా. 500 1000 రూపాయలు డిస్కౌంట్ అడుగుతాడేమో. కచ్చిగా ఉండు నువ్వు, ఇయ్యను అన్నట్టు, నువ్వు ఇయ్యను అన్నట్లుండు. ఏందో నీకెందుకు మ్యాటర్ అవసరం లేకుండా చెప్పులే అది పడే కలర్ నేనే కాదు. ఈ మట్టి ఈ మట్టి అంతా కూడా ఈడ నెరిపేసి ఇదంతా నీట్గా అయిపోతుంది. ఇట్లంతా గలీజ్గా ఉండదు. ఆ బండలు గిండలు ఉండలే, నీట్గా ఇట్లా వాళ్ళు కపుల్స్ నడుచుకుంటూ వస్తే 2 బండలు ఉంటాయి. ఒక బండలో ఒకరు వస్తారు, ఇంకో బండ మీద ఇంకొకరు వస్తారు. ఇట్లా అడుగు పెట్టుకుంటారు. రాచ్చు ఒకరు వస్తారు, ఇంకో బండ మీద ఇంకొకరు వస్తారు. ఇట్లా అడుగు పెట్టుకుంటారు. రాచ్చు మా అమ్మ డిజైన్ లెక్క ఇస్తారు కదా. ఎన్ని వస్తాయి మొత్తానికి దండిగా? మా ఇట్లా పట్టుకో, ఓపెన్ చేయి. ఏం చెప్పు ఇది? ఇది పనిగంట. ఏమొచ్చినాయి? ఏర్లు వచ్చినాయి. సో ఎవరైనా పనిగంటాకు పెంచుకోవాలనుకుంటే ఆకులు తీసుకుని ఇట్లా రెమ్మలు తీసుకొని నీళ్ళకేసుకోండి. ఇద్దో చూడు ఎంత బాగా వచ్చినాయో. పట్టే నాకు అక్కడ మాడిపోతాయి చూడండి. సో ఇది మనం బూంచేస్తాం ఇంకా కొన్ని రోజులకి. పర్ఫెక్ట్. బాగుందా? ఎందుకు పెడతావు బాబీ? దోశ బాగుంది అని అడుగుతాను. నేను ఎప్పుడో తినేదే పెడతావు, ఎప్పుడో తాగేది పెడతావు, ఎప్పుడో అనుకుంటే అదే పెడతావు. ఇంకా వాళ్ళందరూ అమ్మ ఎప్పుడు తిండిపోతూ నిద్రపోతూ అనుకోను. ఎందుకు అనుకుంటారమ్మా అట్లా? అడిగినాడు కూడా నన్ను. ఏమని? శ్రీకరే అడిగినాడు. ఏమని? ఏమంటే నువ్వు ఎప్పుడు తింటానే ఉంటావు, పడుకునే ఉంటావు, కాఫీలు తాతానే ఉంటావు, అన్న పెడతానే ఉంటాడు అని. అంటే రోజు కదమ్మా, రోజులో ఒకసారి తినమ్మా మనుషులు అన్నాక. ఇప్పుడు నేను తింటాను కదా, చూడు తొందరగా తిని రెడీ అయితే డీల్ ఉంది, డీల్ క్లోజ్ చేసే పోదాం. చెప్తా తిను, తింటే నువ్వు డీల్ ఉంది బాగా మంచిగా చెప్పు. ఇప్పుడే చెప్తాలే తిన్నా. ఎప్పుడు అట్లాంటివేనా? కాదు మళ్ళీ ఎట్లా అమ్మని ఇడిచిపెట్టేసి నువ్వు నేను పోదామా? నువ్వు ఆడుకో పోల్ అంటివి కదా కమలానగర్లోకి, నిన్ను ఆడ పడేసి వదిలేసి నేను పోతున్నా ఫామ్ దగ్గరికి. తలకాయ జరుగుతుందా ఏమన్నా పడేసి? అంటే నేనేమన్నా డస్ట్బిన్నా లేకుంటే ఏమన్నా ఏందన్నీ? అంటే వదిలేసి అనుకో. ఓకే చెప్తే కదమ్మా ఒకటి డీల్ ఉందిలే ఒకటి. అయినా ఎందుకులే డీలు, నీకు అట్లాంటి ఇంట్రెస్ట్ ఉండవులే. సరేలే నీకు అక్కడ వదిలిపెడతాడు, ఆడ పడేస్తా. చెప్తే ఏందన్నా సరిగ్గా చెప్పు బాబీ. నీకు ఇంట్రెస్ట్ ఉండదులే, నీకు ఇష్టం ఉండదులే. ఏంది అవి డైలాగులు? చెప్తే మట్టి సంగ చెప్పు, లేదంటే గమ్మున పడిండు. ఇప్పుడు కమలానగర్లో ఇడిచిపెట్టాలా? యువర్ థింకింగ్ రైట్. కమలానగర్లో అవసరంలే. ఏందో ఫామ్లో డీల్ అది ఇది ఉందన్నావు కదా, అదే చూస్తాను. వాటికే వస్తా. అది ఎందుకు కనుక్కోవాలా? సరేరా, దానికేముంది, వద్దంటానా నేనేమైనా? మళ్ళీ తొందరగా తిను. నాకింతట్టే నాకి అదే ఎన్నిసార్లు నాకుతావు? నీకు విసుగు రాదా? నేను నాకలే చట్నీ తింటున్నా. అదే నీకన్నా విసుగు రాదా? ఏం రాదు. అసహ్యమేదా? నీయాకట్లా అసహ్యం పనులు చేయను. నీయాకట్లా గలీజినా కొడుకును కాదు నేను. సరే ఎంత నాకుతావమ్మా? పో ప్లేట్ పడేసి నైటీతోనే వస్తావా? బాగుంది నైటీ, కలర్గా. నా ఇష్టం వచ్చినట్లు తింటా, నువ్వేం చెప్పేకి? ఇంకా టేప్ ఇంకా ఊర్లో వాళ్ళందరికీ వినపడేటట్లా కాదు. అమ్మని ఇప్పుడు యాడ్ ఇడ్స్ పెట్టేసి పోదాం మనము. వద్దు మా ఎక్కడ మా నిన్నే కమలానగర్లో ఇడిచిపెట్టాలా?
ఏమన్నా అడిగినారా? ఆ? అంటే మీరు ఏం నిరాశం పెడుతున్నారు? రాజకీయం ఏముంటుంది? ఇట్లా లెఫ్ట్ లో పోయి ఎలా లెఫ్ట్లో అదే నేను విడిచిపెట్టేకి ఏం నన్ను కొత్త నుంచి పట్టుకున్నారు. విడిచిపెట్టాలి నేనేమన్నా అడిగినానా? నువ్వే నిన్న చెప్తావు కదమ్మా. నేను ఫామ్లే పోని అదేందో నేను కూడా చూస్తాను. గీలో నేను కానీ చూస్తాను. అదే కలర్ ఎట్లుంది? నా కలరా? సూపర్ కలరు. నీ కలరు. నా కలర్ అయితే నల్లగేనానండి. నేనే కదా చెప్పింది ఆ కలర్. పద్ధతి చూపించింది. మీరు చెప్పిన కలర్ నేనప్పా? లేదు. నేను అనుకుంటా. నేను కాదా? ఎట్లా నీ మీద వేసుకోలే ఫస్ట్ 18 కన్నా అంటే ఆ పాప ఒకటి ఫోటో చూపించిందా? ఎట్లుందిమా? సూపర్గా ఉంది కలర్. ఇంకా పొయ్యిలే ఆడ పొయ్యి ఎప్పుడు వేసేది? లోపల పోయి బయట ఒక పోయి బయట ఆడ ఈడ ఆడ ఏడేపిద్దాం. ఈడనా ఆడనా? మీరు ఏడ చెప్తే ఆడ. మీరు ఎట్లా కాదు ఆడేస్తే మళ్ళీ బండలు పరుచుకోవాలా అన్ని కాయగూరలు 10 ఈడేపిస్తే ఈడ మంచి కూర్చునేకి బాగుంటుంది. ఆడ పెడితే మట్టిలో కాయగూరలు అంట అదంతా ఇవ్వండి. ఎట్లా చేసుకుంటావు? మట్టిలో కాదు, కింద బాగా అంతే. అడుగు వచ్చి అడుగు మీద వస్తాయి పోయి. కింద మట్టే ఉంటుంది కదా. లే సొగిలోడా పొయ్యి వస్తుంది, కింద అంతా మట్టే కదా. అరుగు వస్తుంది, అరుగు మీద మట్టి వస్తుంది. అదంతా పక్కనంతా కూడా పేడతో అరిగించేసుకొని వేరేలాగా చేసుకుంటాం. చెప్తాను. డోర్లు తెచ్చి పెట్టినారు రాత్రి. మెయిన్ డోర్ మాత్రం డబల్. మీరేనా పంపించండి వాళ్ళు? ఓకే ఓకే. ఎట్లుంది? నచ్చిందా? నచ్చింది, బాగుందన్న. ఇవి వచ్చేసి ఏమో తెలియదు. విండోస్ పెద్దగా ఉంటాయి. అవునా? అబ్బా, చాలా బాగుంది. అది పెట్టేసేకి ఇట్లా అలా బై మిస్టేక్ ఈడగి నుండి ఇట్లా వేసుకున్నామంటే అంతే బిస్కెట్. ఈడ వస్తానే ఏమంటే మోటార్ వేసుకుంటేనే ఈడ నీళ్ళు వస్తాయి కడుక్కుండేకి, లేదంటే రావు అనమాట. 1000 లీటర్లు ఉన్నాయి, సరిపోతుంది. మీ కాళ్ళు అంటే జలకాలు ఆడుకుండేకి అది కూడా ఉంది ఒకవేళ. బాగుండు, చూసిరా పో ఒకసారి లోపల పోయి ఎట్లుంది ఏం కథ అని. అంతా బాగా పెద్ద బెడ్రూమ్, చాలా పెద్దగా ఉంటుంది. మీరు అంటే కుకింగ్ ఛానల్ కదా, మీరు ఇట్లా డీలింగ్ పెట్టుకుంటున్నారా ఏం గతి? అడగండి పిలిచి. మళ్ళీ ఏంటన్నీ వివరంగా ఇదంతా కిచెన్. జలకాలాడేకి ఇది కిచెన్, అది బెడ్రూమ్, మాస్టర్ బెడ్రూమ్ అది. కపుల్స్ కూడా ఏమన్నా ఈ పక్క వచ్చి శ్రీమంతాలకి ఫంక్షన్లు చేసుకునేకి ఇస్తానరా? అర్థం కాదు. ఊరికే చూపిస్తా అన్నాడు. ఎందుకు చూపిస్తాడు? దాంట్లో నువ్వు ఈ జలకాలాడేకి అని చెప్తాడు. ఎవరు అది బయట బాత్రూమ్. ఒకవేళ ఎవరైనా కానీ వస్తే బయట బాత్రూమ్ ఒకటి, లోపల కూడా ఉంది ఒకటి బాత్రూము. కలర్ అంతా నేనే సెలెక్ట్ చేసింది మొత్తం. ఈ పైన కూడా ఇవిలా ఇవి హీట్ రెసిస్టెంట్ అనమాట. ఇవి కూల్గా ఉంటుంది కదా, కూల్గా ఉంటుంది, బాగుంటుంది. చెప్పింది నేను. అంటే ఇక్కడ బాగా పార్టీస్ కి, డాన్స్ కి, కపుల్స్ కి ఫస్ట్ నైట్ కి అలా ఇస్తారన్నారు. వంట కూడా విషయమే కదా. ఫస్ట్ నైట్ కి, కపుల్స్ పార్టీలకి, మీ ఆయనే నాకు చేసింది అన్నిటికీ మనకి దానికోసం కదా అంతే. ఇంకా మల్టీపర్పస్ రెండిటికి. ఇంకా ఒకవేళ అవసరమైతే అట్లా కపుల్స్కి వాళ్ళకి. సర్లే నువ్వు ఒకసారి మీ వాళ్ళకి చూపించుకో, అవసరమైతే ఓకే అంటే అమ్మ చేతుల మీద ఇప్పిస్తా. అమ్మ చేతుల మీద ఇప్పిస్తారా? ఏంది బాబీ అర్థం కాలేదే. బాబీగా వాడు కూర్చోపో, యాప్ చెట్టు కాడ గేట్ కాడ కూర్చోపో. ఏమే ఎవరు ఆ పిల్లగాడు? ఎవరు తెలిసిన పిల్లోడు. మళ్ళీ ఏందన్ని డీటెయిల్స్ అన్ని ఏంటి అన్ని బలి చెప్తాను. ఏందో ఆడ జలకాలు ఆడేది.
ఏంది ఆ పిల్లోడు ఎవరికో ఫోన్ చేసి ఏంది చూపిస్తాను. బాబీ నువ్వు ఏం చేస్తున్నావు? ఆడ జలకాలు ఆడెక్కి అని చెప్తున్నావు. ఆ. ఆ పిల్లోడికి ఎందుకు ఆడ జలకాలు ఆడతాడు? ఆహా ఆడేకి అంటే మనం నేను ఆడతాను అని. మాస్టర్ బెడ్రూమ్ అని చెప్తావు. ఈ కలర్ నేనే సెలెక్ట్ కాదు. అంటావు. ఈ మట్టి దో ఈ మట్టి అంతా కూడా ఈడ నెరిపేసి ఇదంతా నీట్గా అయిపోతుంది. ఇట్లంతా గలీజ్గా ఉండదు. ఆ బండలు గిండలు ఉండలే నీట్గా ఇట్లా వాళ్ళు కపుల్స్ నడుచుకుంటూ వస్తే 2 బండలు ఉంటాయి. ఒక బండలో ఒకరు వస్తారు, ఇంకో బండ మీద ఇంకొకరు వస్తారు. ఇట్లా అడుగులు అడుగు పెట్టుకుంటారు వచ్చు. ఇంకో బండ మీద ఇంకొకరు వస్తారు. ఇట్లా అడుగులు అడుగు పెట్టుకుంటారు వచ్చు. అంటే మా అమ్మ డిజైన్ ఫస్ట్ ఎయిడ్ కావాలని అడుగుతున్నారన్న వాళ్ళు. ఇస్తారు కదన్నా? లెక్క ఇస్తారు కదా. ఇస్తారన్న, బాగా ఇస్తారన్న డబ్బులు. డబ్బులు ఇస్తే ఇచ్చేస్తారు. నాకేం తెలియదు, నన్ను ఇన్వాల్వ్ చేయొద్దండి. బెడ్రూమ్ చూపిపో వాళ్ళకి బాగుంటుంది. నా దగ్గర ఈ టోటల్ గాడు బయలుపడిపోయాడు పాపం. బాత్రూమ్ ఉంటుంది. ఒకవేళ ఇదేంటి డ్రైవర్ గీవర్ వచ్చినా కానీ పాపం ఎవరైనా ఉన్నా బయట బాత్రూమ్ వాడుకోవచ్చు. అదేమి సునామీ చూడు ఎంత కరెక్ట్. లేదు నీకు అన్ని తెలిసినా అది పాముని చూసేది రాదు ముందే. లేదు డిస్టర్బెన్స్ ఏముండదు. అదే ఇప్పుడు ఆ డిస్టర్బెన్స్ మా అరసద్దు మా డిస్టర్బెన్స్ అంటాను. డిస్టర్బెన్స్ లే, నువ్వు ఇక్కడ రాలే ఫస్ట్. చూసిరాబో అట్లా పోయి ఇంకంతా వెనక పక్క చూపిపో. మందార చెట్లు కూడా వేస్తాను. చెప్తాడు ఆడేదని చెప్తాడు. కలర్ నేనే సెలెక్ట్ చేస్తానంటాడు. ఈ మట్టి అంతా వలిపిస్తానంటాడు. బండలేసి కపుల్స్ అంటే దంపతులు కదా. అవును. దంపతులు ఒక బండ మీద వాళ్ళు ఒక బండ ఏంది ఒక బండ మీద పిల్లగాడేంది ఫస్ట్ నైట్ అంటాడు. ఏంది ఏంది నాకు అర్థం కాలే. ఆ చూపి అది ట్యాంక్ చూడు, వాటర్ ట్యాంక్. ఇన్నోవేటివ్ గా రింగుల మీద పెట్టించాం. అది ఎక్కి ఉచ్చబోసేదని చెప్పురా. ఇన్నోవేటివ్ గా ఇదంతా కూడా మట్టి పెరిపించేస్తాం. నీట్గా ఉంటుంది. ఏం డిస్కౌంట్ ఇన్నాను మళ్ళా లాజ్ ఉండదు. అట్లా 500-1000 రూపాయలు డిస్కౌంట్ అడుగుతాడేమో. కచ్చిగా ఉండు. నువ్వు ఇయ్యను అన్నట్టు అన్నట్లుండు. ఏందో నీకెందుకు మ్యాటర్ అవసరం లేకుండా చెప్పులే అప్పుడే మ్యాటర్ ఏం అవసరం లేదు నీకు. నువ్వు ఎట్లయితే డిసింట్రెస్టెడ్గా నువ్వు ఎట్లయితే ఇట్లా మాట్లాడతానో అట్లనే ఉండు అంతే. నీకెందుకు నేను చూసుకుంటా. అమ్మకి ఇష్టం లేదని చెప్పి ఇంకొక 500, 1000 రూపాయలు, 2000 రూపాయలు. ఇష్టం లేదురా అంటే కుకింగ్ ఛానల్ లేదా? కుకింగ్ ఛానల్ ఉంటుంది. మళ్ళీ ఏంది నువ్వు ఇప్పుడు రోజు కుకింగ్ చేస్తామా? ఫస్ట్ నైట్లకి రెంట్లకి ఇస్తానవా? రే ఏంది మా రారా ఒక్క సెకండ్ నిలబడరా. ఈడ గుండురాళ్ళు చూడంత గుండురాళ్ళు ఆడేస్తాను. ఆడ చూడు అన్ని ఎత్త పెడతాను ఉన్నాయి. ఆడ దండికి పెట్టిన అట్లా రాళ్ళు. కర్రా బాబీ నన్ను నడిపిద్దు బాబీ. కర్రా ఏంది చెప్పు. కర్రా ఒక్క నిమిషం, ఒక్క సెకండ్ నుండి వస్తా. చెప్పు పద్దు ఏందో నాకు. నేను కూడా ఇప్పుడు వినింది అత్తయ్య, ఏదో ఫస్ట్ నైట్ కపుల్స్ అనేది. యాక్టింగ్ చేయొద్దు పద్దు, యాక్టింగ్ చేయొద్దు. నువ్వు చాలా మంచి పెద్ద యాక్టర్ అని నాకు తెలుసు. ఈసారి నాకు సీరియల్లో ఛాన్స్ వస్తే ఫస్ట్ ఈ అమ్మకి భలే యాక్టింగ్ చేస్తుందని చెప్తాను. మీరు మ్యాటర్ రాయకోకుండా కూడా యాక్టింగ్ చేస్తుంది ఇవ్వండి అని చెప్తాను నేను. అవన్నీ ట్యాంక్స్లు మళ్ళీ ఫస్ట్ ఇదేందో నాకు చెప్ప. ఊరికే నన్ను అనిపించద్దండి. మట్టి సంగ చెప్పండి. ఏందది ఫస్ట్ నైట్లు ఏంది, కపుల్స్ ఏంది, ఈ మట్టి అంతా పడిపించేది, ఆ పిల్లగాడు చుట్టూ వీడియో తీసి చూపించడం ఏంది, ఏంది ఇది? అట్లా చెప్పకూడదు. అమ్మా మూసుకోమ్మా చాలు కానీ బో చెప్పినావు. అక్కడ పోయి చెట్టు కూడా చూపించు. నచ్చిందన్నా? ఓకే ఇప్పుడు చెప్తే అంత అరేంజ్ చేపిస్తే అంత నీట్గా చేపిస్తే వాళ్ళు వస్తారంటన్నా. సరేలే చేపించేద్దాంలే. ఎప్పటికి కావాలా? ఒక 2-3 రోజుల లోపల కావాలన్నా. అయ్యో 2-3 రోజులు అంటే ఇబ్బంది అవుతుంది. మా అమ్మ వంగను కూడా వంగలేదు. ఫస్ట్ నైట్ చేసుకుంటారు కావాలన్నా 2-3 రోజుల లోపల కావాలి. వాళ్ళు ఓకే అన్నారు, బాగా నచ్చిందంట వాళ్ళకి. ఈ పెయింట్ కానీ మొత్తం లోపల బెడ్రూమ్ కానీ అంతా నేనే అన్నీ నచ్చినాయంటన్నా. నాదే అంతా డిజైన్. రే రారా డౌల్గా. ఏమైంది? ఏమి ఆ పెయింట్ సెలెక్షన్ నాదిలే కానీ నువ్వు కర్రా చెప్పు. ఏమి అన్ని నావే. ఆయన ఏంది మాస్టర్ బెడ్రూమ్ అని చెప్తావు, ఇది హాల్ అంటావు, కిచెన్ అంటావు, ఇది మట్టి అంతా వరిపిస్తానంటావు, ఆడ బండల్లో కపుల్స్ రావాలంటావు. ఏంది అర్థ రే? అమ్మయ్యా నాకు పిచ్చి కోపం. అట్లా కాదమ్మా, ఇట్లా గుండురాళ్ళు ఎతుకుతానను. చాలా
ఎలా నెత్తిన కొట్టుకుంటావా? పూల్లేకేసేట్లే లుక్ వస్తుంది. కపుల్స్ ఎవరైనా వచ్చిన వాళ్ళకి బాగుంటుంది. ఇదేంది ఇది నేను చూడలే. ఏంది వస్తా ఒక్క నిమిషం కొన్ని నీళ్లు పెట్టే ఉన్నాయి. పెట్టే పిల్లని పేరు నాగార్జున రానైనా. నీ పేరు చాలా బాగుందిరా. వానమ్మ వాడిని కొడుతూ నా చేయి నొప్పించా. ఏంది నాగార్జున ఏందో మాట్లా ఏంది అసలు? నువ్వు ఎట్లా పరిచయము వీళ్ళకి? నీది ఏ ఊరు? నువ్వు ఎక్కడ అబ్బాయివి? ఎవరు అబ్బాయివి? ఇక్కడ ఎందుకు వచ్చినావు? ఫామ్లోకి ఎందుకు వచ్చినావు? బెడ్రూము, హాలు, కిచెను, గ్రౌండు, మట్టి, తొక్క, తోటకూర, గుంత అన్ని చూస్తాను. ఏంది అసలు మ్యాటర్? ఏంది ఏం పని? ఇక్కడ ఏదో పని ఉంటే ఫామ్ లో ఏం పని? ఫామ్ లో అన్న ఏదో ఉంది చెప్పింటే వచ్చినాను మేడం. ఏం చెప్పినాడు వాడు సుగులు? మేడం పార్టీస్ కి కపుల్స్ కి అన్ని రెంట్కి ఇస్తామంటే అందుకని వచ్చినాను మేడం మాట్లాడడానికి. రెంట్కి ఇస్తాడంట? రెంట్కి ఇస్తాడు మేడం. పార్టీస్ కి, డాన్స్ కి, కపుల్స్ ఫస్ట్ నైట్ కి అన్నిటికీ రెంట్కి ఇస్తా అంటే వచ్చినాం మేడం. మాట్లాడడానికి వచ్చినా మేడం మా వాళ్ళకి చూపించడానికి. పీడవాయిలే ఇంకా ఈ సగాలకి ఫామ్ లేకి నేను అడుగు కూడా పెట్టను. ఇంకా డాన్స్ చేసుకుంటేకి, డాన్స్ కి, పార్టీస్ కి అన్ని పాండు కూడా కట్టిస్తారంట అన్న. పాండ్లో ఈదులాడతారా? కపుల్స్ ఈదులాడతారా? ఈదులాడి ఫస్ట్ నైట్లా? మేడం బెడ్రూమ్ కూడా ఫస్ట్ నైట్ కోసమే అరేంజ్ చేయించాడు మేడం. సూపర్ గా ఉంది. 2 రోజుల్లో వస్తారు మేడం మా వాళ్ళు. రెంట్ చెప్పేసేయండి. అదే రెంట్ చెప్తే మీరు అందుకని అమ్మని అడగమన్నాడు అన్న రెంట్ అని. వీళ్ళిద్దరికి చొప్పు ఇరుగుతుంది చేయితో ముట్టుకోను. లే రాలే రా మళ్ళా వస్తురాలే, నీతో పని ఉందిరా. మేడం చెప్పండి మేడం రెంట్ ఎంతో? ఏంది రెంట్? ఇది మేము కుకింగ్ ఛానల్ కి పెట్టుకున్నాము. ఏమో మేడం మాకేం తెలియదు మేడం. ఫస్ట్ నైట్లకి ఇచ్చేకి దాంట్లో ఇల్లాడేకి కాదు ఇచ్చింది ఇది. అంతేగా ఆ మాదర్ చేత నా కొడుకు చెప్పేవా నువ్వు? వీళ్ళ మాటలు ఎట్లా వచ్చినావు నువ్వు? ఇప్పుడు ఎట్లా ఇట్లా చేస్తే ఎట్లా మేడం? ఇప్పుడు ఓకే అన్నారు మేడం. అంతా వీడియో కాల్ లో చూపించిందా? చూసి వీడియో కాల్ అంతా చూపించి నాకు చెప్పి చూపించినావా? నేను అన్న ఓకే అంటే అన్న దగ్గర అదెట్లా? మళ్ళీ అన్నని అడుగుపో బేరము. నన్ను ఎట్లా వచ్చి అడుగుతాను? అడగమన్నారు మేడం. మనకి రెంట్ వస్తుంది. మీరు ఏడుంటారో? చెట్టు కింద ఉంటారా? మీ దగ్గరకు వస్తాము. నా దగ్గరికి రానిలే. మీరు ఇట్లా అన్ని రాజకీయాలు జరుపుతుంటే నేను రానిను కూడా రానిను. ఆ చెట్టు కింద టెంట్ వేసుకొని టెంట్లో ఉండండి. ఏమో మేడం ఆడ కపుల్స్ ఫస్ట్ నైట్ చేసుకుంటుంటారు. మీరు అక్షింతలు పూలు చల్లి దీవిస్తాండండి అందరినీ. ఇద్దరు ఆది దంపతులు కదా, దీవించండి. మీరు పెద్ద మనుషులు ఆడ బోర్డు అయిపోండి. ఫస్ట్ నైట్ ఫంక్షన్లకి ఇంకా ఏం అన్నిటికీ ఇస్తాము రెంట్కి అని ఆడ ఇది ఫోటో తీసి మీరిద్దరు ఆ బిల్డింగ్ కాడ నిలబడుకొని ఆడ ఫ్లెక్సీ కట్టించాడు పెట్టండి. బాగా వస్తాయి గిరాకులు. నీ మొగుడిని ఆడ గేట్ కాడ కూర్చోమను. వచ్చిన వాళ్ళని లోపల పిలుచుకొస్తాడు. నువ్వు వీడు బేరం ఆడి డబ్బులు తీసుకో. ఒక గల్లా పెట్టుకో. ఇక్కడ గల్లా పెట్టుకో. డబ్బులన్నీ దాంట్లో వేసుకో. నాకు అవసరం లేదు. నేను ఇట్లా బిజినెస్లు నేను చేయను. క్యాషియర్ ఎక్క మేడం, క్యాషియర్ లో ఉంటారు. నేనేమన్నా ఇది క్యాషియర్ ఎక్కి ఏమన్నా షాపా? నేను చెప్పినానా? నాకు మీరు చెప్పినారా? వీళ్ళు అవును నన్ను ఇప్పుడు పొద్దున్న నుంచి కమలానగర్లో అన్నారు కదా, ఈ డీల్ చేసుకునేకి కదా నేను వచ్చిన వీటికి. వీళ్ళు నేను కమలానగర్లో ఇడిసెళ్ళని ప్లాన్ వేసుకున్నారు. ఇవి జరిగేదే నాకు తెలియదు. నేను ఏందో జరుగుతాను డౌట్గానే వచ్చిన వీటికి నేను. ఇప్పుడు మళ్ళీ నా మీదకి ఎందుకు దెబ్బతున్నారు? రెంట్ చెప్పు, డబ్బులు తీసుకో అని. మీరే తీసుకోండి మాట్లాడి. ఇంకా గమ్మనుండో ఇరుగుతాది. ఇంకా నాకు పిచ్చి కోపం తెచ్చి ఇచ్చినావంటే నువ్వు నన్ను ఏమైనా చూసినావా? నిన్నేమైనా నేను చూసినా? నువ్వేమైనా నాతో రెంట్ గురించి మాట్లాడినావా? నీతో ఏమైనా రెంట్ గురించి చెప్పినానా? అవి కపుల్స్కి ఇస్తాము, బండ్ల మీద నడుచుకోవాలా, స్టేజ్ పైన డ్యాన్స్ చేయాలా, ఫస్ట్ నైట్లు చేసుకోవాలా అని ఆయప్ప అరేంజ్ చేస్తాడు కదా. ఈ ఆయమ్మకి క్యాష్ ఎంతనో ఆయమ్మతో మాట్లాడి మీరు డీల్ సెట్ చేసుకోండి. నేను కూడా ఇంకా కుకింగ్ ఛానల్ అందరికీ సమాప్తము వీడియోలో చెప్పేస్తాను. నేను నువ్వు భలే ఒగలుగా తీస్తాను. వాళ్ళు ఎట్లా అడబడే ఆ సెల్ అడబడే. ఏమో సార్ నాకు కనబడదు. రెంట్ ఎంత చెప్పినాడు? రెంట్ మీతో మాట్లాడమన్నాడు మేడం. నాన్నేంది
మీరే అండి హెడ్ కదా మేడం, నేను ఊటే అని చెప్పి మీతో మాట్లాడమన్నా. సింగనాథం ఏం కాదు, అన్నీ మాట్లాడుకున్నారు. ఇది నేనే, ఇది నేనే, ఇది సెలక్షన్ నాదే, ఇది నేనే అని చెప్పుకుంటున్నాడు. రెంట్దెందుకు నా మీద దొబ్బినాడు? అంతేగా. చెప్పండి అది కూడా మేడం, చెప్పుకోమను. రెంట్ ఎంతో చెప్పండి మేడం. అది కూడా చెప్పుకోమను. చెప్పండి అత్తయ్య, పాప మా పిల్లోడు రేపటికి రెంట్ కోసం వచ్చి నాకు ఊరికే బింగిరు తెప్పించద్దండి, గమ్మునండి. వాడెందుకు రే వస్తావా రావా? పెద్ద వార్నింగ్ ఇది. ఏమి యాక్టింగ్ చేస్తాడు వాడా? ఆ పిల్లోడు ఏందో మాట్లాడుతున్నాడు. రా రా విష్ణు. నేను వచ్చినానంటే నీళ్ళు నా కింద పడవు, నీ మీద పడతాయి. కూర్చో బాబు, ఎంతసేపు నిలబడతావు? కూర్చో, కూర్చో మాట్లాడు. ఏందమ్మా ఏమైంది? అసలు ఈ పిల్లోడు ఎట్లా మీకు పరిచయము? ఎవరు అబ్బాయి? OLX లో దొరికినాడు. OLX లో మనుషులు కూడా దొరుకుతారా? దొరుకుతారు, ఇట్లా సామాన్లు అమ్ముతారు. ఫోటో పెట్టి ఇట్లా పెట్టింటిలే, అది ఇట్లా మనం అత్తయ్య హాయ్ చెప్పండి. OLX లో ఇది పెట్టి రెంట్కి ఇస్తాము, కపుల్స్కి ఇస్తాము, ఫస్ట్ నైట్లకి ఇస్తాము. నాది కాదు ఐడియా. ఉండు, ఫస్ట్ నైట్లకి ఇస్తాము, తర్వాత శ్రీమంతాలు ఫంక్షన్లకి ఇస్తాము, బర్త్డే బర్త్డేలకి ఇస్తాము. చావులు లేదు, ఈ రాదు కూడా రెంట్ దండికి వస్తుంది. ఎంత పెడదాం అత్తయ్య రెంట్? అవన్నీ కాదన్నా, మాకు రెంట్కి ఇస్తారా లేదన్నా? లేదు, నేను అమ్మతో మాట్లాడి నేను చెప్తానులే. లే మనం నేను అది ఏం మాట్లాడుకున్నాం? అది దేని గురించి రెడీ అయింది? ఫుడ్ బ్లాగ్స్, ఫుడ్ రాధికాస్ కిచెన్, ఫుడ్ లాక్స్కే కదా. మళ్ళీ ఇవన్నీ ఏంది? ఇవంతా ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్. ఇప్పుడు మీరు దీంట్లోకి మీరు వస్తున్నారు కదా, మేము వస్తాము. మీరు ఎక్కడ ఉంటారు? మేము అప్పుడు ఆడ మన ఇంట్లో ఈడుంటాం విల్లాస్. రామ్ 2 days. నేను రానిను. ఎందుకు రానిస్తా? అవసరం లేదు, పో. చెప్పుతో పడతా. ఏంది ఏంలే తలకాయ తిరుగుతుందా? చూడే నీ మొగుడు చెప్పేదేడా ఏమి చోలేకొచ్చే. మేము ఆడ ఉంటాము, రోజుకి 50 రూపాయలు ఇస్తామంట. 500 లే నాకేం చూడలేదు. నువ్వు రోజుకు 10,000 ఇచ్చినా రాని నేను మీ ఇద్దరిని ఈడవనుకోండి, ఆడ టెంట్ వేసుకోండి, ఆ కపుల్స్ని చూసుకుంటూ ఎట్లా నీ పెళ్ళాం నిద్రపోతుంది హ్యాపీగా. ఆడ పక్కన తిండి పెట్టి ఆ పాప నిద్రపోతుంది, నువ్వు కపుల్స్ని చూసుకొని వాళ్ళని దీవించుకుంటుండండి ఇద్దరు. సర్లే బ్రదర్, నేను జయప్ప రానిరా, నేను జయప్పకు చెప్తాను. అరుస్తా ఉంటుంది, పట్టించుకో. ఏమన్నా నాకేం కావాలో చూడన్నా, చూపించాను అంతా చూపించాను, ఓకే అన్నారు వాళ్ళు. మీరు ఏమన్నా మాట్లాడుకోండి అన్న, నాకేం కావాలన్నా. బాబీ నాతో ఏం పెట్టాలో స్పాట్ పెడతాను నేను. వెళ్ళిపోతున్నాడు. సర్లే, నేను ఫోన్ చేస్తానులే. బాబు వీళ్ళ మాటలు నమ్మకు, నమ్మి రావద్దు. మళ్ళీ నువ్వన్న మాటి నేను మాటిస్తే పక్కా ఉంటుంది, వీళ్ళు మాటిస్తే పక్కా ఉండదు. ఇచ్చేయండి మేడం, నేను ఇవ్వను. తీసుకో. మేము అది కుకింగ్ కి పెట్టుకున్నాము. ఒక 500 రూపాయలు చేతిలో పెట్టు. ఏం నేనేమన్నా డబ్బుల మనిషి అనుకుంటే ఎట్లా కనపడతానండి? మీరు డబ్బుల మనుషులు కాబట్టి ఇప్పుడు రెంట్లకు ఇస్తామని OLX లో పెట్టినారు. అవునమ్మా, ఏం ఇంత ఖర్చు పెట్టిండేది, ఏం ఇంకా ఎట్లా డబ్బులు వచ్చేది? కుకింగ్ చేసుకుందాం. అది OLX లో పెట్టిండేది, నా ఫోటో ఏం పెట్టలే కదా. ఈ మాత్రం హింట్ ఇస్తే చాలు, చెలరేగిపోతారు అంతే. మయ్యా అదొకటి బతికిచ్చినారు. దా నా మాటని ఇద్దరు పోయి పొద్దు ఫోటోలు తీసుకొని ఫోటో కాదు, ఉండు, ఆడ ఆ క్రాసింగ్ లో ఫ్లెక్సీ వేయించుకో. వంట చేసాయేమో వేరే ఏమో ఉంది అని చెప్పినాను అంటున్నాను, నువ్వు కాదు. ఆడ ఫ్లెక్సీ వేయించుకోండి రా ఇద్దరు. ఇక్కడ ఫస్ట్ నైట్లకి ప్రతి ఒక్క ఫంక్షన్కి చావుకు తప్ప ప్రతి ఆల్ ఫంక్షన్స్కి రెంట్కి ఇస్తాము అని ఆడ పెట్టండి, ఫ్లెక్సీ పెట్టండి. మీ ఇద్దరు నెంబర్లు వేసి నేను ఎందుకు వస్తా? నాకేమన్నా తిక్క పట్టిందా వచ్చేకి? మార్నింగ్ రాధికాస్ కిచెన్ అవసరం లేదు, రాధికా కిచెనే పెట్టద్దండి. మీరే విష్ణువర్ధను పద్మజ అని పెట్టుకోండి. పెట్టుకోండి, నాకు చెప్పొద్దండి, నాకు నచ్చలేదు. నేను అత్తయ్య లైక్ చేయండి అని అడగండి అత్తయ్య. లైక్లు వాళ్ళు ఎట్లా చేస్తారో ఖచ్చితంగా లైక్ చేయండి, మర్చిపోద్దండి. ప్లీజ్ లైక్, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్లు మాత్రం బాగా ఇవ్వండి. మీ ముందుకు మంచి మంచి వీడియోలు వస్తుంటాయి.
వీళ్ళైతే చాలా డ్రామా అన్నారు. ఇప్పుడు వీళ్ళ డ్రామా కథ ఏందో నేను మళ్ళీ తెలుసుకుంటాను. బాయ్.